హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఓపెన్ చేయగానే ఏంటో కనిపిస్తుంది అనుకుంటున్నారా? దీన్నైతే మా సైడు తిల్లు అంటారండి, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. సో దీన్నైతే ఫస్ట్ కడిగి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎందుకు అంటే ఇది కట్ చేయక ముందే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, లేదంటే పాడైపోతుంది, వాటర్ వచ్చేస్తుంది. సో ఆనియన్స్, సో దీనికైతే మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి, ఎందుకంటే నార్మల్ది అయితే అడుగంటు వేస్తుంది. సో దీన్ని అయితే కుక్కర్లో వండుకోవడం మంచిది, ఎందుకు అంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి. సో ఆనియన్స్ వేసేసాం, అలాగే పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి, ఎందుకంటే ఇందులో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం అల్లం పేస్టు. సో ఆనియన్స్లోనే వేసేసుకోండి, ఎందుకు అంటే అది లివర్ వేసిన తర్వాత అది తిప్పడానికి ఉండదు కాబట్టి ముందు ఆనియన్స్లోనే వేసేసుకుందాం. సో చూసారుగా మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా తిల్లుని, సో దాన్ని అయితే ఇప్పుడు వేసేస్తాను. ఇది బయట ఉన్నంతసేపే అది బ్లడ్ వస్తూ ఉంటుందండి, కానీ అందులో వేసిన తర్వాత ఎప్పుడైతే హీట్ తగిలిందో దాని తర్వాత అవి కొంచెం హార్డ్గా అయిపోతూ ఉంటాయి. చూసారుగా, దీన్ని కూడా తిప్పుకుంటూ, మరీ ఎక్కువ తిప్పినా కూడా విరిగిపోతుంది మొత్తం. చూసారు కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కారం. కారం కూడా ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. నాన్ వెజ్లో ది బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బాలింతలకి అలాగే రేర్లీ మెచ్యూర్డ్ అయిన వాళ్ళకి, రీసెంట్గా మెచ్యూర్డ్ అయిన వాళ్ళకి పెడుతూ ఉంటారు, అది చాలా బలం అని. చూసారు కదా. సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే బాగా దగ్గర పడిపోతుంది. ఇది ఒక 5 విజిల్స్ పెట్టుకుని తర్వాత మసాలా వేసుకునేటప్పుడు ఇంకా కుక్కర్ పెట్టనవసరం లేదండి, నార్మల్గానే ఉడికించుకోవాలి, అప్పుడే బాగా ఎగురుతుంది. దాన్ని చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. సో నేనైతే ఇది ఉడికిన వెంటనే తినేస్తున్నాను, ఎందుకంటే అది చూడంగానే ఆ స్మెల్కి ఆకలేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.